అంగన్వాడీల సమస్యలపై కూటమి ప్రభుత్వాన్ని నిలదీశారు ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల. ఈ మేరకు అంగన్వాడీ ఉద్యోగుల తరఫున ఎక్స్ వేదికగా పలు డిమాండ్లను ప్రభుత్వం ముందుంచారు. అధికారంలోకి వచ్చిన వెంటనే అంగన్వాడీలకు న్యాయం చేస్తామని హామీలు ఇచ్చి ఇప్పుడు వారికి కూటమి ప్రభుత్వం తీరని అన్యాయం చేస్తుందని ఆరోపించారు. మాట తప్పి మోసం చేయడం అంటే ఇదేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ గోడు వినిపించాలనుకున్న అంగన్వాడీలను ఎక్కడికక్కడ నిర్బంధించడం నిరంకుశత్వానికి నిదర్శనమని అన్నారామె. వారి గొంతు నొక్కి ఆందోళనను అణిచివేయడం కూటమి ప్రభుత్వ నియంత చేష్టలకు పరాకాష్ట అంటూ షర్మిల ఘాటు వ్యాఖ్యలు చేశారు. అంగన్వాడీల డిమాండ్లు పూర్తిగా న్యాయబద్ధమైనవని వెంటనే వారిని పిలిచి చర్చించాలన్నారు షర్మిల. అంగన్వాడీలకు నెలకు గౌరవ వేతనం 26,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. తక్షణం గ్రాట్యుటీ చెల్లింపు హామీని అమలు చేయాలన్నారు. మినీ అంగన్వాడీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా పరిగణించాలని చెప్పారు. హెల్పర్ల పదోన్నతిపై నిర్దిష్టమైన మార్గదర్శకాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పెండింగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, విధి నిర్వహణలో అంగన్వాడీలు మరణిస్తే వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగంతో పాటు ఖర్చుల కింద 20,000 ఇవ్వాలని అన్నారు. వీటితో పాటు ఇతర 12 డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని, ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే దీనిపై ప్రకటన చేయాలని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని షర్మిల ఎక్స్లో పేర్కొన్నారు.